హాయ్ నమస్తే అందరికీ. నేను ఆశ. అందరికీ ఆ వినాయకుడు ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటూ, యాక్చువల్లీ నేను ఈ వీడియో రిలీజ్ చేసేటప్పటికి వినాయక చవితి కూడా అయిపోతుంది అన్నమాట. సో నేను ముందు రోజు అంటే వినాయక చవితికి ఇది ముందు రోజు మా కాలనీలో ఇది ఫస్ట్ టైం వినాయకుడిని పెట్టడం. ఎప్పుడు చిన్న చిన్న విగ్రహాలు మాత్రమే పెడతారు. బెంగాల్ అంటే ఇక కలకత్తా మొత్తంలో కూడా నెలకు ఒక సెలబ్రేషన్, 15 డేస్కి ఒక సెలబ్రేషన్, మండపాలు అన్నీ పెడుతూనే ఉంటారు. కానీ ఎక్కడ కూడా గణేష్ కొంచెం తక్కువ పెడతారు. నాన్ బెంగాలీస్ గణేష్ పూజ చేస్తూ ఉంటారు. మన దగ్గర చేసినంత ఎక్కువగా అయితే చేయరు. సో ఈసారి మా కాలనీలో ఫస్ట్ టైం పెడుతున్నామని చెప్పేసి మా గ్రూప్లో ఇన్విటేషన్ అయితే పంపించేశారు. మాకు ఈ అపార్ట్మెంట్స్ అన్నీ కలిపి అంటే ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఉంటాయి. 3 BHK వాళ్ళు 3 BHK వైపు, ఎవరికి వాళ్ళు 3-4 అపార్ట్మెంట్స్ కలిపి అలా పెట్టుకుంటూ ఉంటారు. ఇది మా అపార్ట్మెంట్ కిందనే పార్క్ ఉంటుంది. పార్క్ అటువైపు మా వాళ్ళు పెట్టేది ఉంటుంది. అంటే మా అపార్ట్మెంట్స్ అందరూ కలిసి ఇటుపక్క వేరే వాళ్ళు పక్కనే 2 విగ్రహాలు ఉన్నాయి. ఈ ఇయర్ నుంచి కొత్తగా గణేష్ పూజను కూడా స్టార్ట్ చేస్తాం ఇక్కడ. అంటే మోస్ట్లీ నాన్ బెంగాలీసే ఎక్కువ ఉంటారు ఈ కాలనీలో. అందుకని చెప్పి మనం గణేష్ పూజను కూడా సెలబ్రేట్ చేసుకుందాం. ఇక్కడ మనలాగా ప్రతి పూజకి వచ్చి చందాలు వసూలు చేయడం అనేది ఏమి ఉండదు. సంవత్సరానికి మొత్తానికి కలిపి మా దగ్గర ఒకేసారి వసూలు చేస్తారు. ఇంకా 3,000 పైన ఎంత ఇవ్వాలి అనుకుంటే అంత మినిమం ప్రతి ఫ్లాట్కి 3,000 అయితే ఇవ్వాల్సిందే ఒకేసారి. ఇంకా అప్పుడు వసూలు చేసిన దాని ప్రకారం అన్ని పూజలు చేస్తారు. మనకి ప్రసాదాలు పంపిస్తూ ఉంటారు. అలానే మనకి దుర్గా పూజ అంటే దసరా అప్పుడు 3 days మనకి అక్కడ లంచ్ ఉంటుంది. అలానే కాళీ పూజ, దీపావళికి కాళీ పూజ. అస్సలు ఈ నెల పూజ ఉంటుంది, ఆ నెల పూజ ఉండదు అని ఏం లేదు. అలా అని చెప్పి మళ్ళీ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ పండగలను సెలబ్రేట్ చేయరా అనుకోవద్దు. ఎందుకంటే ఇలా కమ్యూనిటీస్లో అందరూ ఉంటారు కాబట్టి. సో ముస్లిమ్స్ ఈద్ అప్పుడు కానీ ఇంకా రంజాన్ అప్పుడైనా అలా కూడా ఫుడ్ ఆ టైంలో కూడా మేళా పెడతారు. అన్ని సెలబ్రేషన్స్ అప్పుడు అవుతాయి. ఇలానే ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి. క్రిస్మస్ అప్పుడు కూడా సెలబ్రేట్ చేస్తూనే ఉంటారు. సో ఇక్కడ ఇది సెలబ్రేట్ అవుతుంది, అది సెలబ్రేట్ అవ్వదు అని ఏ సెలబ్రేషన్ అయినా ఏ పూజ అంటే మనకి చాలా తక్కువ విగ్రహాలు పెట్టే పూజలు ఏంటి మనకి గణేష్ పూజ. ఇంకా తర్వాత ఇప్పుడు అంటే ఒక 10 years నుంచి దుర్గమ్మను పెడుతున్నారు దసరా అప్పుడు. ఇంకా ఆ రెండింటి అప్పుడు తప్ప మనకి ఏ ఫెస్టివల్కి కూడా విగ్రహాలు ఉండవు. ఇక్కడ వీళ్ళకి విశ్వకర్మ పూజ అని చెప్పి, చిట్లా పూజ అని చెప్పి, కాళీ పూజ, మళ్ళీ దీపావళికి కాళీ పూజ అని చెప్పి, సరస్వతి పూజ అని చెప్పి ప్రతి నెల ఒక్కొక్క సెలబ్రేషన్ అయితే ఉంటుంది. మనకి గణేష్ చతుర్థికి పెట్టుకుంటాం. కానీ ప్యూర్ బెంగాలీస్ అయితే ఏం చేస్తారంటే దుర్గా పూజలోనే 5 దేవుళ్ళని అయితే పెట్టేసుకుంటూ ఉంటారు. అప్పుడు గణేష్ని, సరస్వతి మాతని, లక్ష్మీదేవిని అందరినీ కూడా పెట్టేస్తారు. అప్పుడే పూజ చేసేసుకుంటారు. సో ఒక్కొక్కళ్ళ కల్చర్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడైతే ఫస్ట్ టైం మాకు ఇక్కడ గణేష్ పూజ అయితే అవుతుంది. కల్చరల్ ప్రోగ్రామ్స్కి కొంతమంది పిల్లలు అయితే డ్యాన్స్ వేస్తున్నారు. మా పిల్లలు అయితే ఎందులోనూ పాపం పార్టిసిపేట్ చేసే ఛాన్స్ కూడా లేదు. ఇప్పుడు దాకా చదివిచ్చేసి పాపం ఇప్పుడే కిందకి తీసుకొచ్చాను. రేపైతే గణేష్ పూజ. కానీ నైట్ ఎలాగో మనం ఎక్కడ చందమామ కనిపిస్తుందో అని బయటికి రామ్ కాబట్టి ఎక్కువగా అంటే పూజ చేసుకుంటే పొరపాటున కనిపిస్తే ఏం కాదు, కానీ అలా కనిపించాలి అని మాత్రం బయటికి వెళ్ళకూడదు కదా. అందుకని చెప్పేసి దట్టు మళ్ళీ మండే ఎగ్జామ్ ఉంది వాళ్ళకి. మండే నుంచి ఎగ్జామ్స్. ఇప్పటిదాకా చదివిచ్చేసి కొంచెం మైండ్ రిఫ్రెష్గా ఉండాలి. పదండి కిందకి వెళ్దాం, మేళా అవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళని తీసుకొని ఒక 1/2 hour అలా తిరుగుదాంలే అని కిందకైతే వచ్చేసామన్నమాట. మీ అందరైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు గణేష్ పూజ? కానీ ఈ ఇయర్ మాత్రం కొంతమంది అంటే మంచిగా ఉన్న ప్లేసెస్లో బాగానే హ్యాపీగా జరుపుకుంటారు. కానీ వరదలు వచ్చిన దగ్గర పాపం వాళ్ళు మాత్రం వాళ్ళ ఇళ్లలోకే ఇంకా వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళైతే సెలబ్రేట్ చేసుకునే అవకాశం కూడా లేదు. పాపం విజయవాడలో అయినా ఖమ్మంలో అయినా పరిస్థితి ఇంకా కంట్రోల్లోకి అయితే రాలేదు. సో వాళ్ళు తొందరగా అంటే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అన్నీ కోల్పోయి ఉంటారు. అంటే ఇంట్లో ఏమీ లేకుండా త్వరగా కోలుకోవాలి అని ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ ఉండాలి అని కోరుకుంటూ, అలానే ఇక్కడ చూడండి షాప్స్ అయితే ఇంకా ఏ మేళా అయినా షాప్స్ ఉంటాయి. యాక్చువల్గా నేను అనుకునేదాన్ని బయట నుంచి వచ్చి వీళ్ళంతా ఇక్కడ షాప్స్ పెడుతున్నారేమో అని. షాప్కి అంటే 1 weekకి 5,000 7,000 అలా ఉంటుంది. అలా అని చెప్పి తీసుకుంటారు. చూస్తే అందరూ మా అపార్ట్మెంట్లో వాళ్ళే ఉన్నారు. బాబాయ్ వీళ్ళంతా ఇన్ని బిజినెస్లు చేస్తారా అని ఈరోజు అర్థమైంది నాకు. అంతకుముందు వరకు అంటే ఎక్కువ తెలీదు.
అంటే వేరే వేరే వాళ్ళేమో బయట నుంచి వచ్చి ఇక్కడ షాప్స్ తీసుకొని పెడుతూ ఉంటారేమో అనుకున్నాను, కానీ అందరూ వాళ్ళే ఉన్నారు. ఇంకా అలా ఇప్పుడు వాటిని ఒక్కొక్కటి చూసే ఓపిక లేదు, కొనే టైం కూడా లేదు అంతా. ఇక్కడ అన్నిటికన్నా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే బాగా వెళ్తుంటే వీళ్ళంతా ఇంట్లోనే రెడీ చేసి ఇక్కడ ఓవెన్స్లో వేడి చేసేసి కొన్ని ఫ్రై చేసేది ఉంటే ఫ్రై చేసేసి అలా అయితే అమ్మేస్తూ ఉన్నారు. ఫుడ్కి అయితే ఇక్కడ ఎలాంటి కొదవ ఉండదు. చక్కగా ఈవెంట్స్ని ఎంజాయ్ చేసుకుంటూ, దట్టు ఈరోజు సాటర్డే కాబట్టి సాటర్డే సండేలో ఒక పూజ ఉన్నా లేకపోయినా మా కాలనీలో, ఇది పెద్ద కాలనీ, ఇక్కడ 20,000 అపార్ట్మెంట్లు ఉంటాయన్నమాట. అందుకని చెప్పి ఎప్పుడు ఏదో ఒక మేళా ఉంటానే ఉంటుంది. ఇంకా అందరూ బయటకు వెళ్ళకుండా అక్కడే తిరగటానికైనా ఆడుకోవటానికైనా పిల్లలకి అంతా బాగుంటుంది. చూసారా ఇక్కడ ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళే డెకరేషన్ కూడా వాళ్ళే చేసేసుకుంటున్నారు. వీళ్ళు మాత్రం నిజంగా చెప్పాలి, ఒక్క రోజులో డెకరేషన్ అంతా అయితే ఎంత బాగా చేసేస్తారో. నైట్కి నైట్ నైట్ సాయంత్రం చూసినప్పుడు అక్కడ ఏది ఉండదు. మార్నింగ్ లెగ్సి చూసేసరికి మండపం మొత్తం రెడీ అయిపోయి ఉంటుంది. కానీ డెకరేషన్కి మాత్రం బెంగాల్ వాళ్ళు బాగా చేస్తారని చెప్పుకోవాలి. ఎందుకంటే దసరా అప్పుడు మేము చూస్తున్నాం కదా, ఒక్కొక్క మండపం ఒక్కొక్క వెరైటీగా ఉంటుంది అసలు. ఇప్పుడు ఆల్రెడీ కాలనీలో ఇంకా మనకి దుర్గా పూజ అంటే దసరా వచ్చేసి మనకి ఇంకా ఒక 20 days 25 days అలానే ఉంది. కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ 2 months ముందు నుంచే పెద్ద పెద్ద మండపాలు అయితే 2 months ముందు నుంచే వాళ్ళు స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ స్టార్ట్ చేయటం కూడా అయిపోయింది. మా దగ్గర కూడా ఎక్కడెక్కడైతే అమ్మవారి విగ్రహాలు పెడతారో అక్కడైతే పనులు అయితే అంటే మధ్యాహ్నం ఏం చేయరు, నైట్ ఆ ప్రోగ్రామ్స్ అన్నీ అవుతూ ఉంటాయి. కానీ ఈ ఇయర్ కొంచెం మేము బయటకు వెళ్ళి అవన్నీ లాస్ట్ ఇయర్ నా వీడియోస్లో అయితే కొన్ని పెట్టాను నేను మండపాలు అవన్నీ. మన దగ్గర అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ అంత సెట్టింగ్స్ అయితే వెయ్యరు. ఒక్క మండపానికి అసలు ఆ సంబంధం లేకుండానే వేస్తారన్నమాట. సో టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటిని అయితే నేను చూపిస్తాను. అంటే కాన్సెప్ట్స్ ఉంటాయి వాళ్ళకి. ఏంటి అంటే లాస్ట్ ఇయర్ నేను చూసిన కొన్ని కాన్సెప్ట్స్ అయితే చెప్తాను. లాస్ట్ ఇయర్ టైం మిషన్ అని, ఓషన్ కాన్సెప్ట్ అని, అంటే సముద్రం లాగా అంతా నీలి రంగులో చేపలు అన్ని సముద్రంలో ఉండే యానిమల్స్ అంతా ఆ థీమ్లో ఒకటి, టైం ట్రావెల్ అని మొత్తం టైంకి సంబంధించిన మనం నిజంగా అందులోనే ట్రావెల్ చేసినట్టు అలా సెట్టింగ్స్ అయితే ఖర్చు కూడా అంతే పెడతారు, బాగా ఖర్చు పెడతారు. ఇక్కడ ఆ వర్క్ చేసే వాళ్ళు కూడా బాగుంటారు, సెట్టింగ్స్ అవన్నీ వేసే వాళ్ళు కూడా బాగా సెట్టింగ్స్ వేస్తారన్నమాట. తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో కూడా వాళ్ళ సెట్టింగ్స్ అన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉంటారు. నిజంగా అది మాత్రం చాలా బాగుంటుంది. అలానే ఏదైనా ఈవెంట్స్ ఉన్నాయంటే అపార్ట్మెంట్స్ అందరూ కలిసి, యాక్చువల్లీ మనం బెంగాల్ వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం కాబట్టి నేను కొంచెం తక్కువ, మిగిలిన వాళ్ళు అంతా కలిసిపోయి గ్రూప్గా చేసుకునే వాళ్ళు. అక్కడ ముగ్గులైనా అంతా వాళ్ళ ముందు రోజు ఈవినింగే కలిసి చేసుకుంటూ, అంటే ఇంకా కాలనీస్లో అలా కలిసి చేసుకుంటూ ఉంటే అన్నీ బాగుంటాయి కదా. సాయంత్రం అలా వచ్చినప్పుడు వాళ్ళంతా కింద అవన్నీ సెలబ్రేట్ చేసుకుంటారు. ఏ సెలబ్రేషన్స్ అప్పుడైనా నాకు ఈ పిల్లలకి ఎగ్జామ్స్ అలా వచ్చి కూర్చుంటాయి. ఏం చేస్తాం అలా కాసేపు, కానీ ఇంకా ఎంత ఎగ్జామ్స్ ఉన్నా పొద్దాగా చదువు అని వాళ్ళని చదువు మీద అలా ఉంచలేం కదా. కాసేపు అలా కిందకు వచ్చి ఆల్రెడీ మైక్ సౌండ్ బాగా వినిపిస్తూ ఉంది. ఇంకా అలానే కాసేపు అలా తిరగొద్దాము, అలాగే షాప్స్ చూద్దాము. ఇక్కడున్న ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఏజ్తో సంబంధం లేకుండా కల్చరల్ ప్రోగ్రామ్స్, అంటే చిన్నపిల్లలు పార్టిసిపేట్ చేస్తారు, ఏజ్డ్ వాళ్ళు కూడా 60+ వాళ్ళు కూడా డాన్స్లో అయినా సింగింగ్లో అయినా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి కేరళలో అమ్మాయిలకి కంపల్సరీ డ్యాన్స్ నేర్చుకోవాలి అన్న అట్లుగా ఇక్కడ అమ్మాయిలు కంపల్సరీ చాలా వరకు యాక్టివిటీస్లో ఉంటారు. డ్రాయింగ్స్లో అయినా డ్యాన్స్లో అయినా, అబ్బాయిలు అయితే మోస్ట్లీ సింగింగ్ అలాంటి వాటిలో డ్రామాస్ ఎక్కువ వేస్తూ ఉంటారు. అలా కొంచెం తిరిగామా మొత్తం తిరిగేసరికి ఇంకా ఆకలి వేసేస్తుంది కదా. ఆల్రెడీ పైన తినేసి వచ్చినా మా వాళ్ళకి మోమోస్ చూస్తే అలా తినేయాలి అనిపిస్తుంది. ఇంకా బయటకు వచ్చాక ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినడానికైతే ఇష్టపడం. మోమోస్ అయితే ఇంకా మన ఇడ్లీలాగా స్టీమ్ చేస్తారు కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా స్టీమ్ చేసినవి అంటే బాగానే ఉంటాయి కదా హెల్త్కి కూడా అని చెప్పేసి. ఇక్కడ పూజల్లో అయినా నాన్ వెజ్ ఉంటుంది కంపల్సరీ. దుర్గా పూజలో అయినా ఆ మండపాల బయట మీరు దుర్గా పూజ అప్పుడు చూస్తే, దుర్గా పూజ అప్పుడు వీళ్ళు నైట్ రెడీ అయిపోయి బయటికి బయలుదేరుతారనమాట. నైట్ అంతా తిరుగుతూనే ఉంటారు, మండపాలన్నీ చూసుకుంటా. ఆ మండపాల బయట అన్ని ఫుడ్ స్టాల్స్ అలా తిరుగుకుంటా నైట్ అంతా తిరిగేసి ఆరామ్సే అలా
అంతకుముందు మేము ఓల్డ్ కోల్కతాలో ఉన్నాం. అక్కడైతే ఇంకా చిన్న చిన్న స్ట్రీట్స్, ప్రతి స్ట్రీట్కి ఒక అమ్మవారి బొమ్మ అవన్నీ ఉండేవి. ప్రతి దానికి ఒక్కొక్క సెట్టింగ్ ఉండేవి. చూడండి మోమోస్ మన ఇడ్లీ పాత్రల్లానే ఉన్నాయి కదా, వీటి నిండా అంతా ఒక 70 రూపీస్ అనుకుంటా 5 మోమోస్. ఇంకా మా పిల్లలకి అవైతే కొంచెం ఇష్టం, ఇంకా బయటకు వచ్చినప్పుడు తప్పదు కదా. ఇక్కడ ఈ తాత అయితే మంచిగా జిలేబీలు వేస్తాం, ఎక్కడికి వచ్చినా జిలేబీ అయితే ఇంకా మన ఫేవరెట్ కాబట్టి జిలేబీ వేసేస్తున్నాం. ఇక్కడ బూరెలు, ఇవి మన బూరెలు అయితే కాదు, ఇవి మాల్పోవా అంటారు ఇక్కడ. సో గోధుమ పిండితో చేస్తూ ఉంటారు. గోధుమ పిండితో చేసి ఆ తర్వాత పాకంలో వేసి తీసిన మన బూరెలు పాకంలో పిండేసి తర్వాత నూనెలో వేస్తాం కదా, ఇక్కడ వీళ్ళ బూరెలు ఇలా ఉంటాయి అన్నమాట. కానీ దేనికి దానికే టేస్ట్ అయితే బాగానే ఉంటాయి. ఇంకా కొంచెం అలా జిలేబీ, ఆ మాల్పూర్, మనకి బూరెలు అంటే దొరకవు కాబట్టి అలా వాటినే బూరెలు అనుకోని చెప్పేసి వాటిని కొన్ని తీసేసుకొని ఇంకా తిరిగింది చాలే బాబు, వెళ్ళి రెస్ట్ తీసేసుకుందాం. ఆల్రెడీ పొద్దున వాడు అకాడమీకి వెళ్ళేసి వచ్చేసాడు. రేపు మార్నింగ్ కూడా అకాడమీకి వెళ్ళాలి. మళ్ళీ క్రికెట్లో జాయిన్ అయ్యాడు కదా, చదువుతో పాటు కొంచెం ఉండాలి అని చెప్పేసి ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాము. నాకు ఈ ఫ్రూట్ పేరేంటో తెలియదు కానీ ఇది అయితే సిట్రస్ జాతికి చెందింది. ఇంత పెద్ద ఫ్రూట్ మన దగ్గర అయితే నేను ఇది ఎక్కడా చూడలేదు. నారింజకాయ, నాకు ఇవన్నీ తెలుసు, నారింజకాయ తెలుసు, దబ్బకాయ తెలుసు, అలానే బత్తాయిలు, ఆరెంజెస్ ఇవన్నీ తెలుసు. కానీ ఇది అలాంటిదే, కానీ అది కాదు. ఎవరికైనా ఈ ఫ్రూట్ నేమ్ తెలిస్తే మాత్రం కంపల్సరీ అయితే కామెంట్ చేయండి. ఇది చాలా బాగుంటుంది. మన ఏంటంటే పోమోగ్రానేట్ సీడ్స్ అంతుంటాయి వీటిలో, ఒక్కొక్కవి చూడటానికి బత్తాయి లానే ఉంటుంది కానీ బత్తాయి కాదన్నమాట. సో దీన్ని వలవటానికే నేను చాలా కష్టపడాల్సి వచ్చింది ఈ సీజన్లో. ఇక్కడైతే ప్రతి ఒక్కళ్ళ ఇంటి ముందు ఈ చెట్లు అయితే ఉంటాయి, బాగా దొరుకుతాయి. ఒక్కటే ఫ్రూట్ ఇది 40 రూపీస్ అనమాట. సో ఇదైతే ఈ వీడియో. సో కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా లైక్ చేయటం, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.